వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రజాభవన్కు మాత్రం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సంబంధించిన సభ్యులందరూ రావడం అనేది జరిగింది. మరి వీళ్ళ సమస్యలు ఏంటి, ఎందుకని వచ్చారు ఇక్కడ ఏంటి అని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్దపీట వేస్తున్న ఉద్యమకారులకు అని చెప్పడం అనేది అయితే జరిగింది. అధికారంలోకి వచ్చిన వెనకాలనే అదే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వీళ్ళ గురించి పెట్టడం అనేది జరిగింది. మరి వాళ్ళకి ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరినాయి లేదా అని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరన్నా? తాడూరి గగన్ కుమార్. మీ సమస్య ఏంది, మరి ఈరోజు ఎందుకు వచ్చారు ఇక్కడ, ప్రజావానికి ఎందుకు రావాల్సి వచ్చింది, ఏం అర్జీ అర్పించారు? ముఖ్యంగా ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుంది. ఏ సమస్యలైనా ఇక్కడ చెప్పుకోవాలని. ఈ ప్రజావాణి కార్యక్రమంలో మా రిప్రజెంటేషన్ ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారి అపాయింట్మెంట్ ఇస్తే మా బాధలు ఏమున్నాయో చెప్పాలనే మా యొక్క ఆశ. అందులో భాగంగా ప్రజావానికి గౌరవ ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం వినతి పత్రం, ఆ వినతి పత్రం ఇస్తూ అందులో కూడా అంశాలు కూడా రాసినాం. ఎందుకోసం అని కూడా రాసినాం. ఎందుకోసం అంటే గతంలో రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు మేము తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫు నుండి వారిని కోరిన విషయాలు ఏంటంటే మీరన్నా కనీసం మా ఉద్యమకారులను గుర్తుంచుకొని ఉద్యమకారులు ఏదైనా చేయాలని చెప్పడంతో ఆ తదనంతరం ఎన్నికలు రావడం, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టిన అంశాలు ఉద్యమకారుల అంశాలు ఉన్నాయి. అందులో భాగంగా 250 గజాల స్థలం కావచ్చు, పెన్షన్ సౌకర్యం కావచ్చు, లేదా ఇతర ఉద్యమకారులకు అండగా నిలబడతామని వారు మేనిఫెస్టోలో పెట్టారు. మరి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారి నోటి ద్వారా ఒక స్పష్టమైన ప్రకటన రావట్లేదు. మేము అన్ని జిల్లాలు తిరుగుతూ వివిధ మంత్రులకు కలిసాము, ఎమ్మెల్యేలకు కలిసాము, అందరికీ కలిసాము. మేము మా వినతి పత్రం ఇచ్చాము. అందులో కూడా ఏమంటున్నాము, అయ్యా మీరు ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఉన్నాయో అవి వెంటనే అమలు చేసే ప్రక్రియ మొదలు పెట్టమంటున్నాం. అందులో భాగంగా అందరినీ కలిసినప్పటికీ మరి రేవంత్ రెడ్డి గారు వారి నోటి నుండి మాట వింటే మా ఉద్యమకారులకు సంతోషం కలుగుతున్న ఉద్దేశంతో మరి చివరగా ఆ ముఖ్యమంత్రి వర్యుల గారు ప్రవేశపెట్టిన ప్రజావానికి ఒక దరఖాస్తు రూపంలో మీ అపాయింట్మెంట్ కోరుతున్నాం సార్. మరి ఈ మీడియా ద్వారా కూడా మేము ఏం చెప్తున్నామంటే మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి, మీ అపాయింట్మెంట్ ఇస్తే మా బాధలు చెప్తాం. మీరు ఏదైతే మేనిఫెస్టో పెట్టిరో దాన్ని ఎప్పుడు అమలు చేస్తారు, స్పష్టమైన ప్రకటన ఎప్పుడు చేస్తారని ఎదురు చూస్తున్నాం. అంటే ప్రజావానికి వచ్చే వాళ్ళకందరికీ ప్రజాభవన్లో కలుస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా అన్నాడు కదా, మరి కలుస్తున్నాడా జనాలకు? ఇప్పుడు మంత్రులు ఉన్నారు, ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి సార్ని కలిసాము. సరే మరి మా ముఖ్యమంత్రి గారే మరి ప్రజావాణి ఇక్కడ నిర్వహించడంలో వారే కూర్చొని స్వయంగా తీసుకోవాలంటే మరి రాష్ట్రంలో ఉన్న అన్ని చూసుకోవాలి కాబట్టి మరి వాళ్ళ మంత్రి శాఖ కానీ వాళ్ళ ఇన్ఛార్జీలు తీసుకుంటున్నారు. సో మాకు అట్లా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం ప్రభుత్వంలో ఉన్న ఎవరికైనా సరే తీసుకోవడంలో మేము ఇవ్వడంలో మాకేం ఇబ్బంది లేదు. కానీ ఈ లెటర్ ద్వారా సరే మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి. మీరు అపాయింట్మెంట్ ఇస్తే మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ మా సమస్యలు ఆల్రెడీ మీరు మేనిఫెస్టోలో పెట్టిర్రు. ఒకవేళ మాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా మీరు ఒకవేళ ప్రకటన చేస్తే మాకు సంతోషమే. చెప్పండి సార్, మీ పేరు ఏం పేరు? జగన్ యాదవ్. ఎక్కడి నుంచి వచ్చారు, ఏ జిల్లా ఏంటి? మేము కరీంనగర్ పెద్దపల్లి. అయితే రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో 6 పథకాలు 6 సూత్రాలు పెట్టారు. అందులో ఆఖరి భాగంగా మాది తెలంగాణ ఉద్యమకారుల ఫోరం. ఇప్పుడు ఆయన ఈ ఎలక్షన్ ముందట ఒక హామీ ఇచ్చాడు మాకు, 250 గజాల స్థలము, 25,000 పెన్షన్, గుర్తింపు కార్డు ఇస్తామన్నాడు. ఇచ్చి దగ్గర 2 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటిదాకా మాకు ఇంకేం చేయలేదు. మేము ప్రతి మంత్రిని కలిసినాం, ప్రతి ఎమ్మెల్యేని కలిసినాం, ఎమ్మెల్సీలను కలిసినాం, నాయకులను కలిసినాం, అందరినీ కలిసినాం. కానీ ఇప్పటిదాకా ఏం రాలేదు. మాది 33 జిల్లాలో కొన్ని వేల మంది కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తలు అంటే ఉద్యమం చేసిన వాళ్ళు చనిపోయిన ఎంతోమంది చనిపోయినారు. 1969 ఉద్యమకారుడు ఇక్కడనే ఉన్నాడు. అట్లాంటి చాలామంది ఉన్నారు. అది ఎంత తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని మేము ఈరోజు ప్రజాభవన్కి వచ్చి ఇక్కడ ఆయనకు వినతి పత్రం ద్వారా ఆయన సెక్రటరీ పోయి ఇవ్వాలని వాళ్ళు రాసిచ్చారు. చెప్పండి మేడం, మీరు ఏ జిల్లా నుంచి వచ్చారు, ఏంటి? మరి మాది హైదరాబాద్ సార్. నా పేరు జానకి రెడ్డి. మేము తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోసం మేము వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు మరి మీరు, అంటే ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్? ఉద్యమంలో ఎంతమంది పనిచేసినాం అన్న దానికోసమే మేము ఉద్యమకారుల కమిటీ వేయమని గవర్నమెంట్ని ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్, రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అయితే దాంట్లో కేసులున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నా మీద కేసు ఉన్నింది, ఎఫ్ఐఆర్ ఉన్నింది. ఈ అన్న ఉన్నాడు,
ఈ అన్న ఉన్నారు. వీళ్ళంతా ఉద్యమాలు మొత్తం చేసిండ్రు, కానీ వాళ్ళ మీద వాళ్ళు మీద కేసెస్ లేవు. అటువంటి వాళ్ళను కూడా ఆ రోజు ఇంటెలిజెన్స్ కానీ, ఆ రోజు పోలీస్ స్టేషన్లో కేసులు కానీ, అప్పుడు వెళ్ళినప్పుడు 151 బైండవర్ కేసులు కొంతమంది మీద పెట్టారు. అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలని మేము ఉద్యమకారుల ఫోరం తరపున మేము కోరుతున్నాము. అంటే ఇప్పుడు మీరు ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంది, మీకు ఏం కావాలి, గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నారు? ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం అనేక హామీలు ఉద్యమకారులకు కూడా ఇక్కడ ప్రభుత్వం ఇవ్వడం అని జరిగింది, అధికారంలోకి వచ్చారు. మరి ఇప్పుడు మీరు ఏం కావాలి, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మేనిఫెస్టోలో పెట్టింది ఏంటంటే ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల స్థలము, 25,000 పెన్షన్ ప్లస్ గుర్తింపు కార్డు ఇస్తామన్నారు. అయితే అవి కావాలని మేము కోరడం జరుగుతుంది సార్. సార్ చెప్పండి సార్, మీరు తెలంగాణ ఉద్యమంలో అంటే మలిదశ ఉద్యమంలో కూడా మీరు భాగం పంచుకున్నారు, 69 ఉద్యమంలో కూడా ఉన్నారు అని చెప్పేసి మీ పేరు ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? మరి ఇప్పటి వరకు మరి ప్రభుత్వం ఎలాంటి బెనిఫిట్స్ ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేకంగా కొన్ని నిధులు కేటాయిస్తామన్నారు, ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినా? సార్, నా పేరు ఆడప్ శివకుమార్ నేత. నేను 1969 నుంచి పోరాడుతున్నాను. మాకు ఏదైతే వాగ్దానాలు చేసిండో 250 గజాల భూమి, భూమి ఏదో ఒకటి స్థానము, లేకుంటే ఆయన అనుకూలమైన ప్రకారంగా మాకు ఇంప్లిమెంట్ చేయాలి. 250 గజాల భూమి ప్లస్ పెన్షన్ 25,000 పెన్షన్ అని చెప్పినారు. 25,000 పెన్షన్ కాకుండా ఇంకా ఏదో విధంగా మాకు ఆదుకొని మమ్మల్ని దగ్గర తీసుకొని మా కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఆయన అర్థం చేసుకొని ఏదో విధంగా మమ్మల్ని బయట తీసుకురావాలని మేము అడుగుతున్నాం సార్. ఇంకోటి, ఒక గుర్తింపు కార్డు ఉంటే మాకు రేపు పొద్దున మా కొడుకు పిల్లలు కానీ, బిడ్డ పిల్లలు కానీ, ఇంకా మా ఫ్యామిలీలో మన్మన్లు, మన్మరాళ్ళు వీళ్ళంతా ఉంటారు. కాబట్టి తాత, నువ్వు ఉద్యమకారుడవు కదా, మరి నీకేమి గుర్తింపు ఉంది? నీకు గుర్తింపు ఏముంది? ఇవన్నీ ఇవ్వలేదు, ఓకే, ఇవ్వకుండా కనీసం గుర్తింపు, నేను మా తాత ఉద్యమకారుడు అని చెప్పుకోవడానికి మాకు ముందు వచ్చే తరం ఏదైతుందో ఆ విధంగా మేము చెప్పుకోవాలంటే మాకు ఎటువంటి ఆదర్శం లేదు, ఎటువంటి గుర్తింపు లేదు కదా. కనీసం మీకు గుర్తింపు కాడన్నా మీరు సంపాదించండి అని పిల్లలు అడుగుతుంటే మాకు కళ్ళకెళ్ళి రక్తము కారుతుంది, రక్తం చిందిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకి జవాబు ఇవ్వలేకపోతాం, వాళ్ళ మనసులు చాలా చిన్నవి. కాబట్టి వాళ్ళకు కనీసం ఆ కార్డు ఉంటే మేము ఆ కార్డు ద్వారా మేము ఒక ఉద్యమకారుడము అని ఒక చిన్న ఇంటి కూడా బోర్డు వేసుకుంటాం. మేము ఉద్యమకారుడు అని బోర్డు వేసుకుంటే రేపు మేము చనిపోయినా కానీ, మేము ఉన్నా లేకున్నా, ఆయన ఏవైతే సీఎం గారు ఇస్తానన్నారో ఆ ఇచ్చిన ఏవైతే ఆయన వాగ్దానాలు చేసినో కనీసము నా భార్య పిల్లల కన్నా అవి అందుతాయని నేను ఆలోచన చేస్తున్నాను. ఎందుకంటే ఒక్క ఇంచు గజం కూడా మా పేరున లేదు, మేము సంపాదించలేదు. ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఇస్తారో, సీఎం గారు ఇస్తారో అదే మాకు ముందుకు రాగలుగుతుంది, అదే మాకు మా పిల్లలకు చేకూరుస్తారు. నన్ను నమ్ముకొని నా భార్య నన్ను సహకరించింది, కనీసం నేను పోయేటప్పుడు ఆ భార్యకి ఇది అందజేయాలని కోరుతున్నా సార్. ఇంకా ఇంతకంటే వేరే ఏం చెప్పలేను సార్, నేను చెప్పలేను. థ్యాంక్ యూ సార్. జంగ సుదర్శనం, తెలంగాణ ఉద్యమకారంలో మేము గత 7 సంవత్సరాల నుంచి అన్ని జిల్లాలు 33 జిల్లాలు తిరిగాము, మొత్తము మండలాలు తిరిగాము, విలేజ్లు తిరిగాము. ప్రతి ఒక్క ఉద్యమకారిని కలిసి ప్రతి ఒక్కరికి మరి కేసులు కావాలంటే ఏదో 2-3 కేసులు అయితే కానీ అందరు కేసులు కావు, అందరికి సమానంగా వచ్చేటట్లు మాకు కావాలని మేము కోరుకుంటున్నాము. మరి ప్రతిసారి మేము అప్పుడు పీసీసీ ఉన్నప్పుడు కూడా చాలా ఇంటి దగ్గర కూడా వెళ్ళాము. సార్ది జూబ్లీహిల్స్లో ఆఫీసులో ఉన్నప్పుడు డైరెక్ట్ ఆఫీస్ పోతే కూడా ఆఫీస్లో కూడా చెప్పిండు, మీ దగ్గర ఏమేమి కేసులు ఉన్నాయో ఆ కేసులను బట్టి మేము ఇచ్చేస్తామని చెప్పిండు. కానీ ముఖ్యమంత్రిగా 18 నెలలు అయిపోయి 19వ నెల అవుతుంది, కానీ ఇంతవరకు మా ముచ్చట ఏం చెప్పట్లేదు. ఆ ఉద్యమకారుల ఫోరంలో అందులో పెట్టినందుకు కూడా మేము చాలా సంతోషించినాం. మాకు ఎట్లా వస్తుందని ఆశతో మేము ఎదురు చూస్తున్నాం. మా ఉద్యమకారులకు ఏదో ఒకటి పెన్షను, ఏదో ఒకటి బస్సు కోసం ఏది సౌకర్యం చేయట్లేదు. మాకు సంక్షేమ సంఘం కావాలని మాకు ఎంతో ఆశతో ఉన్నాం. మా ఉద్యమకారులు అందరూ మరి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి మా ఉద్యమకారులకు ఏదైనా చేయాలి, ఎందుకంటే మాకు అన్ఎంప్లాయ్మెంటు, మాకు ఎలాంటి జాబులు లేవు, ఇల్లు లేదు, ఏం లేదు, మా పేరు మీద మాకు ఎలాంటి సహకారం లేదు.
మరి మేమైతే ఈ ఉద్యమం అని చెప్పి భార్య పిల్లలను వదిలేసి కూడా 6-7 సంవత్సరాల నుంచి నేను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా తిరిగాము, మండలాలు కూడా తిరిగాము. మరి మాకు ఇప్పటికైనా సరే మాకు ఆ సహాయం అందుతుందని ఎంతో ఆశతో మేము ఎదురు చూస్తున్నాం. జై తెలంగాణ. గతంలో పీసీసీగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఉద్యమకారులకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నో మేనిఫెస్టో పెట్టడం జరిగింది. 250 గజాలు, గుర్తింపు కార్డు, 20,000 రూపాయలు, వగేరా పింఛను, 50 సంవత్సరాల పైబడిన వయసు వాళ్ళకు బస్ ఫ్రీ అని చెప్పేసి ఆ సమస్యలపై మాట్లాడి మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఆ సందర్భంలోనే ఈరోజు 2 సంవత్సరాలు అయితే ఉంది, గడుస్తూ ఉంది. వాటిపైన అంశాలపై మాట్లాడే సమస్యనే లేదు. 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. గత జూన్ 2వ తారీఖున మేము ఆశించినాం. గత 16 నెలలు మాసాలు గడిచిపోయింది. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీ ఇస్తాడేమో. స్వతంత్రం తెలంగాణ ఏర్పడిన రోజు కాబట్టి ఉద్యమకారులకు ఒక మనసును సంతోషిస్తారేమో ఆలోచన చేసి మేము ఆలోచిస్తూ మేము అందరం ఎదురు చూసినాం. జూన్ 2వ తారీఖున మనం చెప్తామని చెప్పి ఆ రోజు ఊసు లేదు, పాసు లేదు, ఏం మాట లేకుండా దారి తప్పించినట్టుగా అవతల పడిపోయాడు, మాట ఇవ్వలేదు. కావున కళాకారులకు ఇస్తే ఉద్యమకారులు మాలాంటి వాళ్ళు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యమకారులు, కులమత భేదాలు లేకుండా ఉన్నటువంటి చాలామంది ఉన్నారు. కొంతమంది బీసీ వర్గం కానీ, సామాజిక వర్గం కానీ, మైనార్టీ వర్గం కానీ, అన్ని వర్గాలకు సంబంధించి అన్ని కులాలకు సంబంధించిన ఉన్నారు. ఒక కళాకారుడు పాట పాడితేనే గజ కడితేనే తెలంగాణ వస్తుంది అమాయకత్వం కాకపోతుందండి. ఈరోజు సమాజంలో మేము ఉన్నాం కదా, మేము కూడా ఉద్యమంలో పనిచేసిన ఉన్నాం కదా. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి లేని వాళ్ళు, మాసంటి వాళ్ళు పిడికేలు 10 మందిలో పిడికేలు మంది ఉంటారు. కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఎవరున్నారండి? ఇక్కడ మేము పిడికేల మందిమి కడుపు గాలి, సంసారాలకు దూరం అయ్యి, పిల్లలకు దూరం అయ్యి, పిల్లలకు దూరం అయ్యి, సర్వసమంతా మూలగొట్టుకుంటూ తెలంగాణ రాష్ట్ర సాధనకై ఈ ఉద్యమంలో పనిచేసి ఈరోజు రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది. ఎందుకు వస్తుందండి? దయచేసి ఉద్యమకారుల యొక్క ఆత్మగౌరవాన్ని మీరు కాపాడినట్లయితే తెలంగాణ యావత్తు ప్రజలంతా తెలంగాణ ఉద్యమకారులు నేను గంగన బింగన వెతుకొని మేము దాన్ని ఊరేగింపు ఉద్యమకారులు ఏ రకంగా ఉన్నా ఆ రకంగా ఉంటారు, కొట్లాడతారు, ప్రజలు చేస్తారు. ఉద్యమకారులు ఉద్యమాలు సాధించినటువంటి సత్తా, తెలంగాణ రాష్ట్రం సాధించిన సత్తా ఉద్యమకారులకు ఉన్నది. ఆ యొక్క హక్కులను ఎట్లా నిర్వహించుకోవాలో, ఎట్లా కాపాడుకోవాలో, ఎట్లా సాధించాలో ఉద్యమకారుల సత్తా ఉంది. ఈ ప్రభుత్వం కాకపోతే మరొక ప్రభుత్వం ఉండొచ్చు, కానీ మా ఆత్మ మాత్రం ఆ గౌరవం చచ్చిపోలే కదా, సావలేము, ఆమె ఉండను కదా. బతుకున్నంత వరకు, మా పూర్వం ఉన్నంత వరకు, మా సీనన్న నాయకత్వం ఉన్నంత వరకే మేము పోరాడుతూ ఉంటాం. మా సమస్యలన్నీ మేము పరిశీలించేంత వరకు ఈ ప్రభుత్వం ఇంకేక ప్రభుత్వం వచ్చినా కూడా మా ఉద్యమానికి మేము సిద్ధమవుతూ ఉంటాం. కానీ ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి చెప్పిన హామీలన్నీ నెరవేరిస్తే బాగుంటుందని చెప్పేసి మేమందరం ఉద్యమకారుల తరపున తెలియడం జరిగింది. దయచేసి ముఖ్యమంత్రి గారు మరొకసారి విన్నపం చేస్తూ ఉన్నాం. కాలం గడిచిపోయింది, టైం అయిపోయింది, ఆసనం అయిపోయింది. గత 14 సంవత్సరాల సుదీర్ఘ పూర్వ తెలంగాణలో వయసు అయింది. మేము 22 సంవత్సరాలు 21 సంవత్సరంలో ఉద్యమంలో పనిచేసాము. మనం ఈరోజు 45 సంవత్సరాలు అవుతూ ఉన్నది. మా వయసు అవుతూ ఉన్నది, మా పిల్లలు పెరుగుతూ ఉన్నారు. రేపు ఫ్యూచర్లో మన ఫ్యామిలీలో మేము పోషించుకోవాలంటే ఒక ఆర్థిక పరిస్థితి భారం ఎక్కువైపోతుంది. కాబట్టి మమ్మల్ని గుర్తించి మీరు ఉద్యమకారులను గుర్తించి మీరు ఇచ్చినట్టుగా 250 గజాలు ఇళ్ల స్థలమైనా, గుర్తింపు కార్డైనా, 25,000 పింఛన్ అయినా సక్షమే మీరు మనస్ఫూర్తికి మనసును పెద్దది చేసుకొని ఇస్తారని చెప్పి ఆశించి ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్ద మరొకసారి మనం తెలియజేసుకుంటాం. జై తెలంగాణ. ఇది పరిస్థితి. అంటే ఉద్యమకారుల గురించి రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు పలుమార్లు కలిసాం మేము. అంటే ఇక్కడ మాకు ఏదైతే ఇస్తున్నారో 250 గజాల జాగా, 25,000 పెన్షను, మళ్ళా 60 ఏళ్ళు నిండిన వాళ్ళకు బస్ ఫ్రీ, అంటే రకరకాలుగా హామీలు ఇవ్వడం అనేది అయితే జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. సో అవన్నీ ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు మా ఉద్యమకారుల ఫోరం తరఫున ఇక్కడ మేము ఒక మెమరాండం ఇచ్చాము. ఇప్పటికైనా దాదాపుగా 20 నెలలు అవుతుంది ఇక్కడ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా మా పైన కన్ను విప్పి మమ్మల్ని చూసి ముఖ్యమంత్రి అన్న మాటనే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే మాకు హామీ ఇచ్చిండో ఆ హామీలే అడుగుతున్నాము అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంటే మేము ఎన్నో జైళ్ళకు పోయినాము, ఎంతో పోరాటం చేసినాం. సాధించిన తెలంగాణలో మీరు అందాల మెక్కిర్రు, మీరు రాజకీయాలు చేస్తున్నారు, మీరు మంత్రులు ముఖ్యమంత్రులు అవుతున్నారు, కానీ మమ్మల్ని ఎందుకు గుర్తించలేదు అని చెప్పేసి ఇక్కడ ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు జరిగేది బైపోల్ ఎలక్షన్ ఉన్నది ఇక్కడ జూబ్లీస్లో. అప్పటి వరకు మాకు ప్రకటన కావాలి. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు అయినాకనే ఇక్కడ ఈ ఎన్నికలు అవుతుండొచ్చు. ఆ ఎన్నికల లోపు మాకు ఇక్కడ కంపల్సరీ మాకు ప్రకటన రావాలి. లేకపోతే మాత్రము ఏ పార్టీనైనా మేము చూడము. అంటే మాకు ఎవరైతే ఉద్యమకారులను ఆదుకుంటారో ఆ పార్టీకి మేము మద్దతు చేస్తాము అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈరోజు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండొచ్చు, మీరు ముఖ్యమంత్రి కావచ్చు. రేపు పొద్దున మా హామీలు నెరవేర్చకపోతే మిమ్మల్ని కూడా
మేము ఓడించడానికి ప్రజలకు మెమకమై మేము ఉద్యమకారులం కాబట్టి మేము ఎక్కడ పోయినా మాకు స్థానం ఉంటుంది. అంటే ఇప్పుడే కాదు 69 నుంచి ఇప్పుడు మలిదశ ఉద్యమం దాకా మేము ఉద్యమం చేసిన వాళ్ళం ఉన్నాము. కొంతమంది చనిపోయినాము, కొంత వాళ్ళు ఉన్నారు. ఆఖరికి మా పిల్లలు మాకు గుర్తింపు కాడిస్తే మా పిల్లలకు చూపెట్టుకోవడానికి మీరు ఏం సాధించారు అంటే మేము ఇక్కడ తెలంగాణను సాధించినాము, ఇక్కడ ఉద్యమాలు చేసినాము, మాకు గవర్నమెంట్ ఒక కార్డు ఇచ్చింది, ఇక్కడ ఉద్యమకారులను మనం గుర్తించారని మాకు ఒక గౌరవం గురించి మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. అంటే మేము అక్కడ ఎన్నో ఉద్యమాలు చేసి జైళ్ళ పాలై మేము ఏం సంపాదించి పెట్టలేదు. మా పిల్లలను కాదనుకొని మేము కష్టం చేయక అంటే ఉద్యమంకి అంటే రేపు తరాలకు బాగుంటుంది, తెలంగాణ ఏర్పడితే మా పిల్లలకు భవిష్యత్తు బాగుంటుంది, ఉద్యోగాలు వస్తాయనే ఒక ఆలోచనతో మేము ఉద్యమం చేసినాము, సాధించి పెట్టినాం ఈ తెలంగాణను. కాబట్టి మమ్మల్ని గుర్తించాలి, ఉద్యమకారులను గుర్తించాలి అని చెప్పేసి వాళ్ళు పక్కా డిమాండ్ చేస్తున్నారు. ఇది నెరవేరే వరకు ప్రభుత్వాలతోటి ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మేము పోరాటం చేస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో హరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.